హాయ్ అండి. అక్టోబర్ టెట్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం కదా. అక్టోబర్ 8 మార్నింగ్ షిఫ్ట్ వరకు అయితే నేను చేశాను. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నుంచి ఇంక నేను కంటిన్యూ చేయలేదు. 10 days గ్యాప్ అయితే వచ్చిందండి. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే చేస్తానండి వీడియోస్. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త జిరోమ్ బ్రోనర్. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. బ్రూ కాఫీ తయారు చేయడం అనేది ఒక ప్రాసెస్లో చేస్తామని. సో అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వం. నెక్స్ట్ వచ్చేసి జగడగొండి వయస్సుగా పేర్కొనబడే దశ ఉత్తర భారతదేశ పూర్వ భారతదేశ. ఇవి నేమ్స్ అయితే అడుగుతున్నాడు కదండి. ఇవి ఒకసారి చూద్దాం. నేను ఒక దుక్కునైతే రాశాను ఇవన్నీ. పూర్వబాలి దశ, ఇవన్నీ పూర్వబాలి దశ యొక్క నేమ్స్. పూర్వముఠా దశ, అన్వేషణ దశ, వాగుడికాయ దశ, ప్రశ్నించే వయస్సు, పూర్వ పాఠశాల దశ, విచారణ దశ, ప్రమాద వయస్సు, ప్రశ్నార్థకాల దశ, సృజనాత్మకత వయస్సు, అనుకరణ వయస్సు, సమస్యాత్మక వయస్సు, బొమ్మలతో ఆడుకునే వయస్సు, పూర్వ ప్రాథమిక పాఠశాల దశ. ఇవన్నీ మీ ఇంటి దగ్గర పిల్లలు ఈ ఏజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ, వాళ్ళు ప్రశ్నిస్తున్నారని, వాళ్ళు విచారణగా ఉన్నారని అలా గుర్తుపెట్టుకుని మనకి ఈజీగా గుర్తుంటుందండి. నేనైతే అలాగే గుర్తుపెట్టుకున్నాను. మీరు కూడా అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర బాల్య దశ, ముఠా దశ, పాఠశాల దశ, అనుకరణ దశ, సోమరితన వయస్సు, జగడగొండ్ల దశ, క్లిష్టతర వయస్సు, అనుసరణ వయస్సు, ప్రాథమిక పాఠశాల వయస్సు. అనుసరణ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. అనుకరణ అంటే పెద్దవాళ్ళు ఏదైనా చేస్తుంటే దాన్ని చూసి మనం చేస్తూ ఉంటాం, అది అనుకరణ. అనుసరణ అంటే ఇంకా వాళ్ళని అంటే ఇవి బాతులు అలాంటివి చేస్తాయండి. అనుసరణ అంటే ఒక బాతు వెళ్ళిందంటే దాని వెనకాలే మిగిలిన వెళ్ళిపోతాయి కదా. సో ఇంకా అవి గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంకేం ఆలోచించకుండా, అది అనుసరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. పిల్లవాడు ఒంటరిగా పనిని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతుని ఇలా అంటారు. ఆన్సర్ స్కఫోల్డింగ్. అదే ఉపాధ్యాయుని అయితే ఎంకేఓ అంటాం. అదే గ్యాప్ అయితే జెడ్పీడి అని అంటాం. నెక్స్ట్, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఈ టేబుల్లో అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి. సో మీరు ఖచ్చితంగా ఈ నేమ్స్ కూడా అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో 3 నేమ్స్ కింద చూడండి. ఇదే స్టేజ్లో అల్పబుద్ధిలా ఉంది, స్వల్ప బుద్ధిమాన్యత అని ఉంది. ఇక్కడ బుద్ధిమాన్యులు, బుద్ధిహీనులు, ఒక 2-3 నేమ్స్ అయితే ఉన్నాయి కదా ఒక్కొక్క ఏజ్లో. సో ఇవి చూసుకోండి. వాడు ఎగ్జామ్లో డిఫరెంట్గా అడుగుతున్నాడు. ఇదైతే మనం కోడ్ అయితే ఎంబీఏ వారు తెలివి తక్కువ వారు అని గుర్తుపెట్టుకుంటాం కదా. సో అలాగే గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడండి? ప్రాథమిక విద్యను పొందగల బుద్ధిమాన్యులు ఎవరు? ఆన్సర్ అయితే స్వల్ప బుద్ధిమాన్యత అని వస్తుంది. మనం ఎంబీఏ అని గుర్తుపెట్టుకుంటాం, అల్పబుద్ధులని గుర్తుపెట్టుకుంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఆడ ఆప్షన్లు ఇది ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు. సో ఈ పక్కనున్న వేరే నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకసారి టేబుల్ అయితే మీరు కరెక్ట్గా చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి స్వల్ప బుద్ధిమాంద్యులు, విద్య నేర్చగలిగేవారు. నెక్స్ట్ వన్, విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం. దీంట్లోనే కదండి మొత్తం అకాడమిక్ స్టాండర్డ్ని బట్టే కదా క్వశ్చన్ పేపర్ అయితే రెడీ చేస్తారు. సో సంగ్రహణాత్మక మూల్యాంకనం. సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. ఇక్కడ గల ప్రేరణ. సో ఇది మనకు తెలుస్తుంది, బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గృహ వనరు ఏంటి అని అడిగారు. సో నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి, తల్లిదండ్రులు, కంప్యూటర్, వార్తాపత్రికలు, పుస్తకాలు, విద్యా మూర్తిమత్వం. విద్యామూర్తిమత్వం అనేది, ఈ వనరులు అనేవి 5 రకాలండి. సో విద్యామూర్తిమత్వం అనేది స్వీయ వనరు కింద వస్తుంది. పుస్తకాలు, వార్తాపత్రికలు అయితే పాఠశాల వనరులు, కంప్యూటర్ అయితే సాంకేతిక వనరులు, నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి అనేది గృహ వనరులకు వస్తుందండి. కొత్త టాపిక్స్ ఏవైతే ఉంటాయో అన్నీ రిలేటెడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వన్, చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాలలో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందినది. సో వికాసం అనేది పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అంటే ఒక దాంట్లో డల్గా ఉంటే ఇంక వేరే దాంట్లో కూడా డల్గా ఉంటారు కదండి. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా. ఉపాధ్యాయ, విద్యార్థి, విషయ, తరగతి గది. సో ఆన్సర్ వచ్చి విద్యార్థి కేంద్రీకృత నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకం అని అడిగాడు. సో ప్రజ్ఞ కాదు, ఉద్వేగ కారకాలు కాదు, కుటుంబ సాంఘిక స్థితి, పిల్లవాడి సామాజిక స్వభావం. సో ఆన్సర్ వచ్చి కుటుంబ సాంఘిక స్థితి. నెక్స్ట్ వన్,
విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలు ఇంటికి ఇంత దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. సో ప్రాథమిక పాఠశాల అయితే 1 కిలోమీటర్ అండి, అదే హై స్కూల్ అయితే 3 కిలోమీటర్స్ కదా. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించగలుగుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించాల్సిన పరీక్ష సృజనాత్మకత, సహజ సామర్థ్య, వైఖరి, ప్రజ్ఞ. సో అతనిలో ఏ టాలెంట్ ఉందో మనం తెలుసుకోవాలి కదండి. సో నిర్వహించాల్సింది సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ వన్, పోక్సో చట్టం 2012 లక్ష్యం ఏంటి అని అడిగారు. సో ఇది లైంగిక వేధింపులకు సంబంధించింది కదా. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, లైంగిక వేధింపులు మరియు దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితులలో ఉపయోగించగల సామర్థ్యం ఈ రంగానికి సంబంధించినది. నేర్చుకున్న విషయాలు కొత్త పరిస్థితుల్లో ఉపయోగించారంటే ఏదైతే అవగాహన చేసుకుంటారో అది వినియోగిస్తారు కదా. సో అదే అడుగుతున్నాడు ఇక్కడ, జ్ఞానం, అవగాహన, వినియోగం అని ఉంటుంది కదా. సో ఆన్సర్ వచ్చి జ్ఞానాత్మక రంగం. ఈ క్రింది వాణిలో విస్మృతిని కలుగజేసే కారకం ఏంటని అడుగుతున్నాడు. అవధానం, సంసర్గం, ధారణ, జోక్యం. ఆన్సర్ వచ్చి జోక్యం. నెక్స్ట్, పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి. ఆన్సర్ వచ్చి సమతుల్యత. ఈ బిట్ అయితే 2-3 టైమ్స్ అయితే వచ్చిందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే విధమైన లక్షణాలను ఉంది కదా. సో లక్షణాలు ఒకే విధమైన లక్షణాలను ఉంటే అది సామ్య నియమం అని వస్తుందండి. అదే ఒకే రకంగా ఉన్న వాటిని పక్కన పెడితే అది సామీప్య నియమం అవుతుంది. ఇవి 4 రకాలైతే ఉంటాయి కదండి. అవిరిలా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీమలు ఎలా లైన్కి వెళ్తున్నాయి అంటే అది మనం ఒక లైన్లో వెళ్తున్నాయని చూస్తాం కానీ మధ్యలో గ్యాప్ అయితే చూడం కదా. సో ఇది అవిరిల నియమం. పూరణ నియమం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లస్ అనే గుర్తు ఇలా విడివిడిగా ఉందనుకో, ఒక 4 గీతలు విడివిడిగా ఉంటే మనం ఇది ప్లస్ అని ఇలా అనుకుంటాం కదా. సో ఇది పూరణ నియమం. సౌష్ఠవ నియమం అయితే లేదండి. సామ్య నియమం ఏంటంటే ఒకే విధమైన లక్షణాలను కలిగిన వస్తువులను సామ్య నియమం అంటాం. అదే ఒకే పోలిక ఉన్న వాటిని ఒక జంటగా కొన్ని జంటలుగా ఇలా పెట్టామంటే ఒకే పోలికలు ఉన్నవి, అది సామీప్య నియమం అండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, సామీప్యకి సామ్యకి కొంచెం డిఫరెన్స్ చూసుకోండి. ఇదైతే లక్షణాలను వస్తుంది, అదేమో పోలికలను వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం ఈ రూపంలో నిల్వ చేయబడతాయి. ఫోల్డర్, డేటా, టెక్స్ట్, ఫైల్. సో ఫైల్లోనే కదా ఏదైనా సరే నిల్వ చేసేది. నెక్స్ట్, ఈ మంత్రణాన్ని సహయార్థి కేంద్రీకృత మంత్రం అని అంటారు. సో ఆన్సర్ వచ్చి సహయార్థి అంటే పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కేంద్రీకృత మంత్రణం అయితే అనిర్దేశిత మంత్రణం. అదే నిర్దేశిత మంత్రం ఏదైతే ఆయన డాక్టర్ అనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సహాయకుడు, అది సహాయకుడు కేంద్రీకృత మంత్రణం అంటే ఆయన ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలి. ఇక్కడైతే ఆ పేషెంట్ని బట్టి తన కండిషన్ని బట్టి సొల్యూషన్ అనేది చూస్తారు, అది అనిర్దేశిత మంత్రణం. అదే శ్రేష్ఠ గ్రహణ మంత్రం అంటే ఏంటంటే ఇద్దరివి, ఆ డాక్టర్ చెప్పిన సలహాలు, ఇతను చెప్పిన సూచనలు అన్నీ కలిపి ఇద్దరు కలిపి ఒక మంచి డిసిషన్కి వచ్చి అప్పుడు సొల్యూషన్ అయితే ఆలోచిస్తే అది శ్రేష్ఠ గ్రహణ మంత్రం అండి. నెక్స్ట్ వన్, ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలించబడేవాడు ఒకరే. నిర్ధారణ మాపని, ప్రశ్నావళి, అంతఃపరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి. సో ఇద్దరు ఒకటే కాబట్టి అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ వన్, హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. సో లెటర్స్ ఒకలాగే ఉంటాయి కాబట్టి అనుకూల బదలాయింపు. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శన పాఠం చెబుతున్నాడు. ఇక్కడ జరుగుతున్న అభ్యసనం అంటే ఉపాధ్యాయ శిక్షణార్థులు అంటే మనం డిఎడ్ బిఎడ్ చేసాం కదా. ఇప్పుడు మన లెక్చరర్స్ ఎవరైతే ఎలా టీచ్ చేయాలని మనకు ప్రదర్శన పాఠం చెప్తున్నారంటే అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎలా చెప్తున్నారని పరిశీలిస్తూ ఉంటాం కదా. సో ఆన్సర్ వచ్చి పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, గార్డెనర్ బహుళ ప్రజ్ఞకు చందని ప్రజ్ఞ. దీని గురించి అయితే నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను కోడ్ కోసం, గార్డెన్ పార్టీకి వెళ్తే మనం ఏం చేస్తాము అని. సో మీరు ఆ కోడ్ చూస్తే మీరు ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. సో ఆ కోడ్లో లేనిది యాంత్రిక ప్రజ్ఞ కదా. సో ఆన్సర్ వచ్చి యాంత్రిక ప్రజ్ఞ. ఒకసారి మీరు చూడండి, షార్ట్లో అది ఉంటుంది. గణిత తార్కిక ప్రజ్ఞ, శాబ్దిక భాషా ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ అన్నీ ఒక కోడ్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్,
క్రింది వానిలో కోల్బర్గ్ నైతిక వికాస దశ కానిది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, కోల్బర్గ్ నైతిక వికాసంలో ఆ హెడ్డింగ్స్ కూడా అడుగుతున్నాడు, మార్చి అడుగుతున్నాడు అని నేను ముందు పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. ఇదిగో ఇక్కడే అడిగారండి. అది విధేయత, శిక్ష, నేపథ్య నీతి, అధికారం, సామాజిక వ్యవస్థ, నిర్వహణ నీతి, వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి, సామాజిక హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడని చట్ట రీతి. సో ఇందులో కానిదని ఏం అడిగాడు చూసారా, ఇక్కడ అంగీకరించబడిన అని ఉంటుంది, ఇక్కడ బడని అని ఇచ్చాడు. సో అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వాడు అడుగుతున్నాడు. ఇక్కడ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్ట నీతి అని ఉంటుంది. సో చూడండి ఒకసారి, మీరు హెడ్డింగ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. పేపర్ ఈజీగానే ఉంటుంది కానీ వాడు అడిగే విధానం మాత్రం చాలా జాగ్రత్తగా అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం నూతన విద్యా విధానం నమూనా 5+3+3+4 నమూనా. ఇది అందరికీ తెలిసిందే. 5 అంటే పునాది పూర్వక స్థాయి, అంటే 3 నుంచి 8 సంవత్సరాలు. ఈ ఫస్ట్ 3 అయితే సిద్ధపాటు దశ, అంటే 8 నుంచి 11. నెక్స్ట్ వన్ మధ్య దశ అంటే 11 నుంచి 14 సంవత్సరాలు. లాస్ట్ 4 వచ్చేసి సెకండరీ స్టేజ్, అంటే మాధ్యమిక దశ, అంటే 14 నుంచి 18 ఇయర్స్ వరకు. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్, స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం. సో ఫస్ట్ ఆన్సర్ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం. విషయ కేంద్రీకృతం పద్ధతి, ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృతం. సో ఇందులో భాగస్వామ్య అన్న సహకారాన్న రెండింటిలోనే ఉపాధ్యాయుడే ఉంటాడు కదా, విద్యార్థే ఉంటాడు కదా. సో ఆన్సర్ వచ్చి విద్యార్థి కేంద్రీకృత దశ. నెక్స్ట్ వన్, విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు. ఆల్రెడీ నేను మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మన టెక్స్ట్ బుక్లో అయితే టెలికాన్ఫరెన్స్ గురించి, టెలికొలాబరేషన్ గురించి అని ఇచ్చాడు. మీకు చూపిస్తాను ఒకసారి అండి. ఈ రెండింటి గురించి అయితే ఇచ్చాడు. ఒక ఎగ్జామ్లో అయితే దీని గురించి ఒక పేపర్లో ఇది అడిగాడు, ఇంకొక పేపర్లో ఇది అడిగాడు. సో ఒకసారి చూడండి. టెలికాన్ఫరెన్స్ అంటే ఏం లేదండి, 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రచారాన్ని టెలికాన్ఫరెన్స్ అంటాము. అదే టెలికొలాబరేషన్ అంటే విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని టెలికొలాబరేషన్ అంటారు. అంటే అందరూ కలిసి ఒక దాని మీద వర్క్ చేయడం అంట. అంటే విద్యకు సంబంధించిన దాని మీద అందరూ కలిసి వర్క్ చేస్తే అది టెలికొలాబరేషన్. అందరూ కలిసి మాట్లాడుకుంటే విద్యకు సంబంధించి అది టెలికాన్ఫరెన్స్ అండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, మనలోని సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. సో నెక్స్ట్ వన్, ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్వహణ ఉప అంశం. ఇవైతే నేను మొన్న డిఎస్సి టైంలో పిచ్చిగా రాస్తానండి, పట్టించుకోకండి. సో ఇక్కడ ఏమడిగాడు, ఆదర్శ సూత్రం కదండి. ఫస్ట్ మనకైతే అచిత్తు, అహం, అద్యహం కదా. సో ఆన్సర్ వచ్చి అద్యహం. అచిత్ అయితే ఆనంద సూత్రం, అహం అయితే వాస్తవ సూత్రం, అద్యహం అయితే ఆదర్శ సూత్రం. అంతేనండి. నేను నెక్స్ట్ పేపర్స్ కూడా తొందరగానే అప్లోడ్ చేస్తానండి. ఇంకా మీకు వేరే సబ్జెక్ట్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.